హాయ్ అండి, దిస్ ఈస్ డాక్టర్ సాయి కృష్ణ, ఎండి జనరల్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్స్, కరీంనగర్. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ అనీమియా. అనీమియా అనేది మన బాడీలో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే వ్యాధిని అనీమియా అంటారు. ఫస్ట్ అనీమియా అనేది దేని వల్ల వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అనీమియా అనేది బ్లడ్ లాస్ వల్ల రావచ్చు, లేకపోతే లోపల బాడీలో ఏమన్నా డిసీజ్ వల్ల రావచ్చు, ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేకపోతే పోషకాలు ఏమైనా తక్కువడం వల్ల కూడా రావచ్చు. అనీమియా అనేది ఈ మధ్యకాలంలో స్త్రీలలో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నెలసరి వచ్చే బ్లీడింగ్లో ఎక్కువ బ్లీడింగ్ అయ్యి కంటిన్యూస్గా ఒక టూ త్రీ మంత్స్ వరకు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ అయిపోయి ఆగిపోవడం వంటివి కూడా మనం చూడొచ్చు. పైగా స్త్రీలలో ప్రెగ్నెన్సీ అనేది తక్కువ గ్యాప్లో, అంటే వితిన్ 1 yearలోనే ఇంకో ప్రెగ్నెన్సీ రావడం వల్ల కూడా బ్లడ్ లాస్ ఎక్కువ జరిగి అనీమియా కండిషన్ మనం చూడొచ్చు. ఇంకా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడం వల్ల కూడా అనీమియా రావడం మనం గమనించవచ్చు. దీనికి మనం చేయించుకోవాల్సిన పరీక్షలు థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సి వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందో చూసుకోవడానికి స్త్రీలలో ముఖ్యంగా. అనీమియా ఉందని మనం గుర్తుపట్టడం ఎలా? అనీమియా అనేది బేసిక్గా ఫస్ట్ పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే కొంచెం పని చేసినా కూడా చేతగాకపోవడము, ఒళ్ళు నొప్పులు రావడము, తిమ్మిలు రావడము, ఏమన్నా బరువు లేపుదామంటే కూడా తొందరగా అలసిపోవడము, శ్వాస వేసుకోవడం ఇబ్బంది అవ్వడము, ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ అనిపించినప్పుడు మనం ఫస్ట్ చేసుకోవాల్సింది రక్త పరీక్ష. ఏమైనా రక్తం తక్కువ ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో సివియర్ అనీమియా కండిషన్ కూడా రావచ్చు ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే. ఈ కండిషన్లో ఏంటంటే హీమోగ్లోబిన్ అనేది 6 to 7 grams ఉండే అవకాశం ఉంది. ఈ 6 to 7 ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. ఇప్పుడు బాడీలో రక్తం, మన హార్ట్ అనేది ఒక మోటార్ లాగా పనిచేస్తుంది. అది మన లోపల ఇప్పుడు ఆ రక్తం అనేది తక్కువ అవడం వల్ల హార్ట్ మీద ప్రెషర్ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వెంటనే అనీమియా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి చూపించుకొని మనం దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్ దాకా వెళ్ళని అవసరం లేకుండా మనం సరిదిద్దుకోవచ్చు. పోషకాలలో 3 రకాల డెఫిషియన్సీస్ వల్ల మనకు మన అనీమియా అనేది మనకి రావచ్చు. మెయిన్లీ ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఇవన్నీ మెయిన్లీ వెజిటేరియన్స్లో చూస్తాం. వీళ్ళకి ఏంటంటే వెజిటేరియన్లో మేము ఆకుకూరలు తింటున్నాము, మేము ఫ్రూట్స్ తింటున్నాము, ఇవన్నీ తింటున్నాము, అయినా కూడా మనం రక్తం పెరగట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఏమవుతుందంటే వెజిటేరియన్లో హీమ్ అనేది నాన్ అబ్జర్బుల్ స్టేజ్లో ఉంటుంది. సో ఎక్కువ అబ్జర్వ్ కాదు. సో ఇట్లాంటి పేషెంట్స్లో లేనిది మనం వైటమిన్ సి ఏమన్నా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వైటమిన్ సి ఉన్న కంటైనింగ్ ఫుడ్స్ ఏమన్నా ఈ ఫుడ్తో పాటు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా తీసుకున్నా, పప్పు, సీడ్, మన దాల్ ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కూడా దాంతోపాటు ఫ్రూట్స్ లైక్ వైటమిన్ సి కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ లెమన్, లేకపోతే సంత్రాలు, లేకపోతే టమాటో కర్రీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుని తింటే ఐరన్ అబ్జర్ప్షన్ బాడీ రక్తంలోకి పెరిగి మనకి ఐరన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే అవకాశాలు పెంచుతుంది. ఇంకా కొంతమంది పేషెంట్లు బ్లడ్ లాస్ అనేది మనకి జనరల్గా వామిటింగ్ వల్ల రావచ్చు, లేకపోతే మోషన్స్లలో రక్తం వెళ్ళిపోవచ్చు. మెయిన్లీ మోషన్స్లలో వెళ్ళే దాంట్లో హిమోరాయిడ్స్ అనేవి మెయిన్లీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిమోరాయిడ్స్ పేషెంట్స్లలో బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ జరిగి దానివల్ల అనీమియా అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి పేషెంట్స్ వెంటనే దాన్ని గుర్తించి ఏమైనా నొప్పిలాగా ఇట్లా ఏమైనా అనిపించినా కూడా తగిన జనరల్ సర్జన్ డాక్టర్ని కలవడం వల్ల దాని మూలాన్ని తీసేసి దానికి సంబంధించిన సర్జరీ చేసేసి ఆ బ్లీడింగ్ అనేది ఆపుకునే అవకాశాలు ఉన్నాయి. అనీమియా ఉందని గుర్తుపట్టడం ఎలా? అనీమియా ఉన్న పేషెంట్లకి ఏమైనా పని చేస్తే త్వరగా అలసిపోవడము, తిమ్మిర్లు రావడము, లేకపోతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడడము, లేకపోతే మన బాడీ పెయిన్స్ రావడము, లేకపోతే చిన్న చిన్న వాటికే జ్వరాలు, అలసిపోవడము, నీరసము, చక్కెర రావడము, ఇట్లాంటి తలనొప్పి రావడము, ఇలాంటివి ఏం సమస్యలు ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి హీమోగ్లోబిన్ ఎంత ఉందని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ పేషెంట్స్కి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరికి ఫుడ్తోనే సెట్ అయిపోతుంది, లేకపోతే ఇంజెక్షన్స్ ఎవరెవరికి అవసరము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి ఎవరికి అవసరం అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. పేషెంట్స్ కండిషన్ బట్టి, బ్లడ్ లాస్ బట్టి ఎంత అవసరం ఉందో మనం తెలుసుకొని దాని ద్వారా మనకి ఏ ట్రీట్మెంట్ పేషెంట్కి సరిపోతుంది అని చెప్పేసి మనం చూసుకోవాల్సి వస్తుంది. అనీమియాని ట్రీట్ చేసే విధానాల్లో ఐరన్ ట్యాబ్లెట్ల ఫామ్ ఉంటుంది, ఇంజెక్షన్ ఫామ్ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫామ్ ఉండొచ్చు. సో పేషెంట్ కండిషన్ బట్టి మనం ట్యాబ్లెట్ ఫామ్లో పేషెంట్ ప్రిస్క్రైబ్ చేయాలా, లేదా ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వాలా, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫామ్లో ఇవ్వాలని చెప్పేసి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పేషెంట్కి ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కొన్ని కంప్లైంట్స్ చేసే అవకాశం ఉంది.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లైక్ మనకి అసిడిటీ పెరగడము, మంట రావడము, లేకపోతే ముఖం ఉబ్బడము, ఇలాంటి ఏమన్నా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి పేషెంట్స్లలో మనము వేరే ఆప్షన్ ఐరన్ ఇంజెక్టబుల్ ఫామ్లో మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే కొంతమంది పేషెంట్లో వాళ్ళు రావడమే చాలా తక్కువ హీమోగ్లోబిన్తో మన దగ్గరికి రావచ్చు. లైక్ 7 నుంచి 8 లేక ఇట్లాంటి పేషెంట్స్లో అంటే మనము టాబ్లెట్స్ ఇచ్చి రెండు నెలలు వెయిట్ చేసే టైం పేషెంట్కి ఉండదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము ఐరన్ ఇంజెక్టబుల్ ఫామ్లో ఇవ్వచ్చు. ఇంకా కొంచెం తక్కువ ఒక CKD పేషెంట్స్లో లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లలో కూడా ఐరన్ అనేది ప్రొడక్షన్ తక్కువ అయిపోయి ఐరన్ అనేది మన హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది ఇట్లాంటి పేషెంట్స్లలో. ఇట్లాంటి పేషెంట్స్లో కూడా మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేకపోతే ఐరన్ ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి బ్లీడింగ్ కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా వెంటనే దగ్గరున్న హాస్పిటల్లో మనము చూపించుకుంటే మనకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం కానీ లేకపోతే వీక్నెస్ కానీ ఇవన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ.